హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు కోరిన కోరికలు తీర్చే శ్రీ సాయి దివ్య పూజా విధానం, నియమాలు, నైవేద్యం, ముడుపు కట్టే విధానం చాలా తేలికగా ఇంట్లోనే ఎలాంటి హడావిడి లేకుండా, హంగులు ఆర్భాటాలు లేకుండా తేలిగ్గా భక్తి శ్రద్ధతో చేస్తే సాయిబాబా ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. బాబా ఆజ్ఞ మేరకే ఈ పూజని చేయగలం అనేది నా నమ్మకం. ముందుగా పూజని మొదలు పెట్టడానికి శ్రీ సాయి దివ్య పూజ బుక్ని తెచ్చుకోవాలి. అన్ని పూజా స్టోర్స్లో ఈ బుక్ దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా PDF రూపంలో ఉంది. పిల్లలు పెద్దలు ఆడ మగ భేదం లేకుండా, కులమత ధర్మాలు ఎలాంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ దివ్య పూజని చేయవచ్చు. ఈ దివ్య పూజని గురువారం నాడు మొదలు పెట్టాలి. 5, 7, 9, 11, 21, 51 ఇన్ని గురువారాలు మనం మొక్కుకొని సంకల్పంగా భావించి ఈ పూజని స్టార్ట్ చేయాలి. ఈ దివ్య పూజని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. దివ్య పూజ అనేది ఉపవాసం మాత్రం చేసి చేయకూడదు. దివ్య పూజ చేసేవాళ్ళు పలహారం భోజనం తిని చేయవచ్చు. గురువారం నాడు ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసి తూర్పు దిశలో బాబాగారి ప్రతిమ ఫోటోని కూర్చుండబెట్టి చిన్న ఆసనం మీద ఫోటో పెట్టాలి. ఆసనంపై స్వచ్ఛమైన బట్టను పరిచి బాబాగారిని కూర్చోబెట్టాలి. బాబాగారికి చందన తిలకం పెట్టి శ్రద్ధ భక్తిని బట్టి మనం ఏ పుష్పాలైతే దొరికితే వాటిని మాలగా చేసి బాబాగారి మెడలో వేయాలి. పుస్తకంలో చెప్పిన విధంగానే నేను పూజనైతే ఆరంభించాను. పీఠం మీద బాబాగారిని కూర్చుండబెట్టి బాబాగారికి కావలసినవన్నీ పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. బాబాగారి ఈ పూజని చేయటానికి పెద్దగా ఖర్చు అనేది ఏమీ ఉండదు. ముందుగా ఒక పసుపు రుమాల్లో రూపాయి లేక 2 రూపాయలు బిళ్ళ పెట్టి మన మనసులో కోరికని బాబాగారికి చెప్పుకొని మనం ఎన్ని వారాలు చేయగలము, 5, 7, 9, 11, 21, 51 గురువారాలు ఈ పూజని చేయటానికి సంకల్పించుకోవాలి. ఈ ముడుపును మనం మొదటి వారం ఒక్కటే బాబాగారికి సమర్పించాలి. ఈ దివ్య పూజని ప్రారంభించడానికి ముందు మనం ఇలా సాయిబాబా ప్రతిమను పెట్టుకొని, అలాగే మనకి ఇష్టమైన దైవం, నేనైతే పసుపు వినాయకుడిని, విఘ్నాలు తొలగించే వినాయకుడిని పెట్టుకున్నాను పూజలో. లేదంటే మనకి ఎవరి ఇష్టమైతే ఆ దేవత ఫోటోని ప్రతిమను మనం పక్కన పెట్టుకొని పూజించవచ్చు. అలాగే కొన్ని విడి పువ్వులు, దీపారాధనకి కుందులు, ప్రసాదంగా అన్నం పెసరపప్పు కలిపిన పొంగలిని నివేదించాలి. తాంబూలంగా 2 తమలపాకులు, 2 అట్టిపళ్ళు భగవంతునికి ఎదురుగా పెట్టి ఇలా అగరవత్తులు, హారతి అనేది ఏర్పాటు చేసుకొని మనం ఏ పూజనైనా టెంకాయని ఉపయోగిస్తాం కాబట్టి కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయని కూడా పూజలో పెట్టవచ్చు. ముందుగా భక్తి శ్రద్ధలతో బాబాగారి ఎదుట కూర్చొని దీపారాధన చేసి అలాగే ఆచమనం చెప్పుకొని బాబాగారికి నమస్కారం చేసుకొని శ్రీ సాయి అష్టోత్తర శతనామావళిని చదవాలి. అష్టోత్తరం చేసేటప్పుడు పూలు పూరేకులు బాబాగారి ఫోటో మీద కానీ ప్రతిమ మీద కానీ వేస్తూ ఉండాలి. దివ్య పూజలో ఇవ్వబడిన 6 అధ్యాయాల్ని చదవగలరు. ఇలా సాయి నామస్మరణ చేస్తూ హారతి అనేది చివరిగా ఇచ్చి ప్రసాదంలో కిచిడీని నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవాలి. పూజ అయిపోయిన అనంతరం ఇలా బాబాగారికి హారతి, ధూపం, నైవేద్యాలు సమర్పించుకొని కిచిడి ప్రసాదాన్ని వీలైనంత వరకు అందరికీ పంచిపెట్టాలి. పుణ్యక్షేత్రమైన షిరిడీలో కూడా బాబాగారికి నిత్యం ఆరతులు, ధూపంతో పూజలు అనేవి జరుగుతూనే ఉంటాయి. బాబాగారికి ధూపం అనేది చాలా ఇష్టం. వీలైనంత వరకు బాబాగారికి నచ్చినవి గులాబీలు సమర్పించడానికే మనం చూడాలి. ఇలా పసుపు రుమాలతో చేసి 2 రూపాయలు లేదా రూపాయి పెట్టిన ముడుపును బాబాగారికి సమర్పించుకొని బాబాగారికి నమస్కరించుకోవాలి. తప్పకుండా కోరిక అనేది తీరుతుంది. సర్వాంతర్యామి సాయి, ఆయన మన కోరికలు తప్పకుండా తీరుస్తారు. ఇలా మనం ఎన్ని గురువారాలైతే అనుకున్నామో అన్ని గురువారాలు పూర్తి చేసుకొని ఉద్యాపన అనేది ముత్తైదువులు కానీ, ఆడపిల్లలు కానీ, మగవారు కానీ, పిల్లలు పెద్దలు ఎంతమందిని పిలవగలిగితే అంతమందిని పిలిచి కిచిడీని ప్రసాదంగా ఇచ్చి ఈ పుస్తకాన్ని కానుకగా ఇవ్వాలి. ఈ పుస్తకాన్ని ఎంతమందికి పంచితే
అంత పుణ్యం. ఈ దివ్య పూజని చేసేటప్పుడు ముందుగా ఉపవాసం అనేది అస్సలు ఉండకూడదు. బాబాగారికి ఉపవాసం అనేది ఇష్టం ఉండదు. తప్పకుండా భోజనం చేసే పూజని మనస్ఫూర్తిగా నమ్మకంతో చేస్తే కోరిన కోరికలు తీరి సుఖం, శాంతి, కీర్తి అనేది తప్పకుండా కలుగుతుంది. అంత అద్భుతమైన పూజ. ఓం శ్రీ సాయి గురుభ్యో నమః. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.